అవుగాని మీకెళ్ళి వాన పడుతుందా? వానదేవుడు విచిత్రంగా ఆడుకుంటుండు కదా జనాలతోని. లేకుంటేంది ఇంకో వారం రోజులైతే జూన్ దాటి జూలై నెల వస్తుంది. లెక్కకైతే ఈ పాటికి మంచి వానలు పడాలి. కానీ కొన్ని ఊర్లనేమో ఎండలు దంచుతూనే ఉన్నాయి. ఇంకొన్ని జాగలల్లో వాన పడ్డట్టే పడుతుంది. మళ్ళీ జరిసేపటికే ఎండాకాలం లెక్క అయిపోతున్నది. ఎందుకు ఇట్లా కావచ్చు? వానదేవుడు అలిగిండా? కోపం వచ్చిందా? అరుచుకుందని రారి మరి. నైరుతి మబ్బులు అచ్చినట్టే వచ్చి మళ్ళా మాయమైనట్టే చేసినాయి కదా. ఏదో ఎల్నీనో నట ఎల్నీనో. ఆ ఎల్నీనో చేయబట్టి మన రైతులకు ఇప్పుడు రంది పట్టుకుని ఈ తాపనన్న మంచిగా వానలు పడతాయి అంటే వానదేవుడు తేపకోసారి జాగుడు మూతలు ఆడబట్టే. అందుకే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాళ్ళు వానదేవునికి శాంతి చేసే పని పెట్టుకున్నారోలా. గుడిమిట్టపల్లి రాజేశ్వర స్వామి గుళ్ళే శివునికి అభిషేకం చేసిరు. 100 మంది ఆడవాడుచులు నీళ్ళ బిందెలతోని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరు. జర వానదేవునికి నువ్వన చెప్పు సామి మా మీద అలిగిండని శివయ్యకు మొక్కిర్రు. గుడిమిట్టపల్లిలోని ఇంటింటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా బిందె నీళ్లు పట్టుకొని అపర భగీరథుడు అయినటువంటి ఆ శివునికి మరియు కాపలాదారుడు అయినటువంటి నందీశ్వరునికి నీరాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు అంటే మన ప్రస్తుత పరిస్థితి చూస్తే వర్షాకాలం అనేది రాకుండా పోయి ఈ ఎల్లినో ప్రభావం వల్ల ఈ పరిస్థితుల ప్రకారం మనకు వర్షం అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఆ వర్ణదేవుడు కనికరించాలని చెప్పని ప్రార్థించడం జరిగింది. ఈయన్నే కాదు మన తెలంగాణ అంతటా ఇప్పుడు వానదేవునికి గిట్టని పూజలు చేస్తురలా. కప్పతాలుల ఆటలతోని ఊరేగింపులు చేస్తురు. మన కాడ గిట్లుంటే అటు ఒడిశాలనైతే మొన్న 2 మొగోళ్లకు లాగమే చేసిరు ఊరోళ్ళు వాన కోసం. ఇటు మనకెళ్ళి కొన్ని ఊర్లలో వానలు మంచిగా పడుతున్నాయి. ఇక చాలా జిల్లాలనైతే వాన ముచ్చట్నే లేకుంటైంది. ఇక హైదరాబాదులనైతే వాన పడాలనా అద్దా అని వానదేవుడు ఆలోచనలో పడ్డట్టున్నది. ఇక సూర్య భగవానుడును వానదేవుడు షిఫ్టుల వారీగా డ్యూటీలు చేస్తురు ఇది అనిపిస్తున్నది. ఎందుకంటే పగలేమో ఎండ కొడుతుంది, పొద్దుముకి కాగానే వాన కొట్టినట్టు అయింది. అన్నట్టు ఈ 6 రోజులు మన రాష్ట్రం అంతటా వానలు బాగా పడతాయట. పెద్ద వానలే ఉన్నాయని అంటురు.